నమస్కారం డాక్టర్ బండి రెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్కి సంబంధించి పర్టికులర్గా సార్ ఫుడ్ హ్యాబిట్స్ కనుక మనం చూసుకున్నా, లైఫ్ స్టైల్ చూసుకున్నా సరే ఒక బిలీనియర్కిను ఒక కామన్ మ్యాన్కి ఏ విధంగా ఉంటుందంటారు? బిలీనియర్ ఆ స్థాయిలో వెళ్ళి మనీ అట్రాక్ట్ చేయడానికి ఎటువంటి రీజన్స్ అయ్యి ఉంటుందంటారు? ఎందుకు కామన్ మ్యాన్కి అది సాధ్యం కావట్లేదు అంటారు అసలు? ఎందుకంటే ఎవరైనా జీరోతోనే స్టార్ట్ చేస్తారు. బిలీనియర్ అయ్యారు అని అంటే వాళ్ళ సైకాలజీ ఏం అంత గొప్పగా ఉండదు. వాళ్ళు ఏంటంటే ఒక సూత్రం మీద దేనికో ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి వెళ్తూ ఉంటారు. అదెందుకు కామన్ మ్యాన్కి సాధ్యం కాదంటారు? ఆ ప్రాసెస్లో తేడా ఎక్కడ ఉంటుందంటారు అసలు? మన దేహమే శివాలయం, మన ఆత్మనే శివుడు. కాబట్టి మనకు శరీరానికి ఉత్తేజాన్ని పరిచేది, మన శరీరంలో నిరంతరం పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అయ్యేలా చేసేది ఫుడ్. మీరు అన్నట్లు బిలియనీర్స్ కామన్ మ్యాన్కి ఫుడ్లో చాలా తేడా ఉంటుంది. అంటే వాళ్ళ ఫుడ్ వీళ్ళు తింటే కాకపోవడం లేదా అనేది కాదు, వాళ్ళ మైండ్ వర్త్, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క షార్ప్నెస్ రావడానికి వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కారణం, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా కారణం. ఇందులో మేజర్గా 2 కారణాలు కామన్ మ్యాన్కు మీరు అడిగారు కదా, బిలియనీర్కు ఎక్కడనంటే ఎక్సర్సైజ్. ఫస్ట్ మన ఏదైనా ఒక యంత్రం లాంగ్ రన్లో పనిచేయాలంటే దానికి ప్రాపర్ సర్వీసింగ్ అవసరం. ఎస్. అలాగే ఈ యంత్రాన్ని లాంగ్ రన్గా, అది కూడా ఫుల్ అలర్ట్గా, ఇప్పుడున్న కాంపిటీషన్ యుగంలో కొంచెం తేడా వస్తే వాళ్ళకు 1000 కోట్లు నష్టం వచ్చేస్తుంది. అటువంటి దాంట్లో అలర్ట్గా వాళ్ళు జర్నీ చేయాలని అంటే దీన్ని కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ద బిలియనర్స్ వాళ్ళు 1 to 2 అవర్స్ జిమ్ చేస్తారు. బయటికి వెళ్ళకపోయినా ఇంట్లోనే పెట్టేసుకుంటారు జిమ్. నెంబర్ 1. అండ్ నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఫుడ్. తమో, రజో, సత్వ అని 3 గుణాలు ఉంటాయి మన సనాతన ధర్మం చెప్పేది. ఇందులో సత్వగుణం ది బెస్ట్. సత్వగుణం అంటే సాత్విక్ ఫుడ్ అంటారు దాన్ని. పూర్తిగా సత్వగుణం కాకపోయినా మ్యాక్సిమం అందులో ఉండే పద్ధతులన్నీ మీరు పాటించాలి. ఏంటి సత్వగుణం అని అంటే, సాత్విక్ ఫుడ్గా మెయిన్ ఫ్రెష్గా ఎలా వస్తాయో అలా తీసుకోవడం అనేది మెయిన్ కాన్సెప్ట్ ఇందులో. అని అంటే మనం ఫుడ్ దేనికి తీసుకుంటాము? జీవించి ఉండడానికి తీసుకుంటాం. టు బీ అలైవ్ వి విల్ ఈట్ ఫుడ్. సో మనం తినే ఫుడ్ జీవించున్నది మంచిదా, మరణించినది మంచిది అంటారా? జీవించున్నది. రైట్, గుడ్, వెరీ గుడ్. ఆన్సర్ అందులోనే ఉంది. అదే సత్వగుణం. అంటే మనం తినే ఫుడ్ ఎక్కువగా ఆక్సిజనేటెడ్ ఫుడ్ ఉండాలి, దాంట్లో జీవం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెట్ ఉందనుకోండి. క్యారెట్ను బాగా శుభ్రంగా కడిగి దాన్ని క్రేప్ చేసి డైరెక్ట్గా తినొచ్చు. తురుముకొని రా ఫుడ్ అంటారు, నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను వాట్ ఈస్ పవర్ ఆఫ్ రా ఫుడ్. అలా తినొచ్చు. తర్వాత దాన్ని జ్యూస్ చేసుకుని తాగొచ్చు, ఉడకబెట్టుకుని తినొచ్చు, కర్రీ చేసుకుని. ఇందులో ఏది బెస్ట్ అనుకుంటారు మీరు? కర్రీ ఉడకబెట్టుకుని తిన్నదైతే కొంచెం రైట్. ఎందుకనంటే ఇక్కడ రజోగుణం ఎంటర్ అవుతుంది. నాలుక చెప్పినట్లు మీరు వింటే అన్ని రజోగుణాలు, తమో గుణాలు వస్తాయి. సాల్ట్, స్వీట్ ఎక్కువ, మసాలాలు ఎక్కువ. అవి టెంప్టేషన్స్ పెంచుతాయి. ఎక్కడెక్కడ టెంప్ట్ అవుతాడో అక్కడక్కడ నష్టపోతుంటాడు. అలా కాకుండా సత్వగుణం ఎక్కువ ఉన్న దాంట్లో ఏందని అంటే కూల్గా, కామ్గా ఉంటారు. ఎంత కూల్గా, కామ్గా ఉంటారనంటే ఎవరైనా వచ్చి అరే బాబు నేను చంపేస్తున్నా అంటే ఎలాగ చంపుతావు నువ్వు అని అడిగే కూల్గా ఉంటారు. భయపడము, టెన్షన్ పడడము, ఎగ్జైట్ కావడము, కోపము ఇవి ఉండవు అన్నట్టు. కాబట్టి అలా లైఫ్, దాంట్లో ఆక్సిజనేటెడ్ లైఫ్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి, సాత్విక్ ఫుడ్. కాబట్టి దీన్నే సలాడ్ అని కూడా అనొచ్చు. మన స్టార్ హోటల్స్లో దాన్ని పెట్టినది అది ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్. ఇలాంటి సలాడ్స్ మనకు సనాతన నుంచి ఎప్పుడో పెట్టారు. కాబట్టి ఎక్కువగా ఈ ఆక్సిజనేటెడ్ ఫుడ్ తినండి. నేను క్యారెట్ ఒకటే ఎగ్జాంపుల్ చెప్పాను. ఏదైనా నేచర్ నుంచి ఇలా వచ్చిందంటే అలా తీసుకుంటే మన బాడీ వండర్ఫుల్గా దాంట్లో ఉన్నదంతా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్పిన క్యారెట్లో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కళ్ళు బాగుంటే ఒళ్ళు బాగుంటుంది. కాబట్టి కళ్ళు శ్రేష్టంగా వస్తాయి ఏ విటమిన్. డైలీ ఒక ఏ విటమిన్ తీసుకున్న వాళ్ళకి కంటి సమస్యలు అనేటివి రావు, చూపు తొందరగా పోదు. కాబట్టి ఆ రకంగా న్యాచురల్గా. అదే ఉడకబెట్టి తీసుకుంటే ఏ విటమిన్ ఉండదు, ఏ విటమిన్ కూడా ఉండదు, ఏ కాకుండా ఏ విటమిన్ ఉండదు. కాబట్టి మనము జీవించి ఉన్నదాన్ని తీసుకోవాలా, మరణించి ఉన్నదాన్ని తీసుకోవాలా అనేది కాన్సెప్ట్. ఇప్పుడు నౌ కమ్స్ టు వెజ్, నాన్ వెజ్. ఇది ప్రపంచమంతా పోరాడుతున్నారు. వెజ్ అంతా ఒక దిక్కు, నాన్ వెజ్ అంతా ఒక దిక్కు. మాది బెస్ట్ అంటే మాది బెస్ట్, మాది బెస్ట్ అంటే మాది బెస్ట్ అని. సో వేరే వాళ్ళది ఎందుకు, మనదే చూద్దాం.
ఎందుకనంటే మనం ఎక్కడైతే పుట్టామో, ఎక్కడ పెరుగుతామో, ఎక్కడ మనం మరణిస్తామో ఆ ఏరియా ఫుడ్ అలవాట్స్ మనం అలవాటు చేసుకోవాలి. కాబట్టి ప్రాంతము మన బాడీ చాలా అవినాభావ సంబంధం ఉంటుంది వాతావరణాన్ని బట్టి. ఆ రకంగా ఈ బిలియనీర్స్లో ఎక్కువ శాతము వెజ్జీసే ఉంటారు. నాన్ వెజ్ ఒకవేళ తీసుకున్నా వాళ్ళు ఏదో వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి అలా తీసుకుంటారు తప్ప రోజు నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు చాలా ఉండరు. ఎందుకంటే అవి అగైన్ రజోగుణం తమోగుణంను పెంచుతాయి. కాబట్టి మార్కెట్ పడిపోతుందని అందరూ షేర్లు అమ్మేస్తారు. వీళ్ళందరూ తమో రజోగుణాలు ఉన్నాడు. సత్వగుణం ఉండే వారన్ బఫెట్ చూస్తూ ఉంటాడు, పూర్తిగా పడనిస్తాడు. మార్కెట్ అట్టడుగు పడిన తర్వాత ఎక్కడ పడి లేస్తుందో ఆయనకు తెలుసు. పడిన చోట కొంటాడు, పడిన చోట కొనేస్తాడు. అలా లేస్తుంది. అది లేచేంత వరకు అందరు మిగతా వాళ్ళందరూ మార్కెట్ లేస్తుంది చెప్పేసి వెంట పడతారు. కానీ వాళ్ళకి అందరికన్నా మెయిన్గా సింహభాగంలో ఉండే ఆదాయాన్ని తర్వాత దాని బెనిఫిట్ను వారన్ బఫెట్ కొట్టేస్తాడు. ఎందుకంటే కూల్గా ఉంటాడు. ఎప్పుడన్నా చూసారా ఆరోగ్యంట్ కానీ ఇది కానీ ఉంటారు. కూల్గా ఉంటాడు, లిమిటెడ్గా ఉంటారు. ప్లస్ ఓవర్ వెయిట్ కూడా ఉంటాడు. పొట్ట, అతి బరువు ఇవి కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఈ రకంగా వాళ్ళ హ్యాబిట్స్లో మెయిన్ వచ్చేసి వెజ్ ఉంటుంది. మరి వెజ్కు నాన్ వెజ్కి ఎందుకు అని చెప్పేసి చాలా మందికి కోపం రావచ్చు. ఇట్స్ అండ్ గుడ్ ప్రోటీన్, అందరు చెప్పేది అదే, ప్రోటీన్ కదా ఎందుకు తీసుకోకూడదని. గుడ్డు వరకు ఓకే 100%. కానీ గుడ్డు నుంచి పైకి వచ్చాక నేను చెప్పే హ్యాబిట్స్ రోజు తినేవారికి దయచేసి గమనించండి. వారానికి ఒకసారి 10 రోజులు తినే వాళ్ళని కూడా పూర్తిగా మానేయాలా సార్ అని కాదు. నేను చెప్పేది డైలీ వాళ్ళకి అసలు చికెన్, ఫిష్, మటను అది లేనిది అసలు దిగదనుకోండి. అటువంటి వాళ్ళ గురించి నేను చెప్పేది. రైట్. ఇప్పుడు ఒక బీఫ్ తినే వాళ్ళ గురించి ఆలోచిద్దాం. బీఫ్ అంటే క్యాటిల్. కాబట్టి వాళ్ళు బీఫ్ తినేటప్పుడు అంతకుముందు ఏం జరుగుతుందో చూద్దాం. బీఫ్ తినే ముందు దాన్ని తీసుకెళ్ళి ఆవు కానీ ఎద్దు కానీ ఏదైతే మనం తీసుకొని దానికి తీసుకెళ్తారో తీసుకెళ్ళి దాన్ని కట్ చేసి ప్రిపరేషన్ టైంలో అది ఎలా ఫీల్ అవుతుంది అనేది ఒకటి చూద్దాం. దాని దగ్గర 7 క్యారెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫియర్, భయం. తర్వాత యాంగర్, కోపం, వస్తుంది కోపం. మూడోది హెల్ప్లెస్నెస్, ఏమీ చేయలేదు ఎందుకంటే కట్టేసి ఉంటుంది కాబట్టి. ప్లస్ దానికి నోరు లేదు, ఏమీ చెప్పలేదు కాబట్టి. దాని తర్వాత హేట్రెడ్నెస్, అందరినీ అది హేట్ అని అంటే అసహించుకుంటుంది. ప్రేమకు ఆపోజిట్ పడమైంది హేట్ అంటే ద్వేషిస్తుంది, పూర్తిగా ద్వేషిస్తుంది. దాని తర్వాత వైలెన్స్ ఉంటుంది. అక్కడ వైలెన్స్ అంటే ఏంటి, రక్త చరిత్ర మాదిరి అన్నట్లు ఒక రకమైనదండి. ఇవన్నీ ఫీలింగ్స్ అది ఫీల్ అవుతుంది. ఆ ఫీల్ అనేది ఎలా ఉంటుందంటే దాని సెల్ లెవెల్కి వెళ్తుంది ఫీలింగ్. దాని కణాలకు ఆ ఫీలింగ్ పట్టుకుంటుంది. రైట్, దాన్ని కట్ చేయడం, దాన్ని తీసేయడం, దాంతో బాగా చేయడం, దాన్ని అంతా చేసినది మేము అందరికీ ప్లేట్లోకి వస్తుంది. ఆ ఆహారాన్ని మీరు తీసుకుంటే మీకు వచ్చే ఫీలింగ్స్ ఇప్పుడున్న సొసైటీలో ఎక్కువ శాతం ఉండేవి ఇవన్నీ చెప్పేది. టెన్షన్, యాంగ్జైటీ, ఫియర్, హెల్ప్లెస్నెస్, ఏమి చేయకపోవడం, వైలెన్స్. ఒక మనిషిని ఇంకొక మనిషి ఈజీగా ఇలా గన్నెత్తి టప్ అని టపీలు మని చంపేస్తున్నాడు. ఒక జీవుని చంపాలని అంటే ఎంత ఆలోచించాలి. అటువంటిది మొన్న అమెరికాలో ఒక గ్రూప్లో ఒక వీడియో వచ్చింది. పక్కింటి వాడు అక్కడ ఎక్కువ స్నో పడుతుంది కదా, అది ఎత్తి వాడి ఇంటి ముందర వేసాడని వాళ్ళిద్దరిని కాల్చి చంపాడు. ఏమన్నా ఉందా అసలు? ఏమవుతుంది, ఇక్కడ పడింది అక్కడ వేసుకోవచ్చు, మాట్లాడకుండా సెట్ అవుతుంది మ్యాటర్. కానీ మాట్లాడకుండా వాడు చేస్తున్నాడని అంటే అదే నేను చెప్పేది, తమో రజో గుణాలు ఫుల్గా ఇది ఉంటాడు. కోపం, ఆవేశం, వాడు తిన్న మసాలా ఫుడ్ ఇవన్నీ. కాబట్టి ఆ ఫుడ్ తిన్న మనిషిలోకి ఇవన్నీ వస్తాయి. వైలెన్స్, యాంగర్, హేట్రెడ్. వాడు ఒక వెలగాన్ సిటీ ఏదైతే ఉంది కదా, ఎక్కువ క్యాసినోస్ తర్వాత చేరే సిటీ ఉంది కదా ఒకటి, ఎక్కువ అక్కడికి వెళ్తారు ప్రపంచంలో. అక్కడ ఒకడు మెషిన్ గన్ ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కితే 40 బుల్లెట్స్ వస్తాయి పర్ సెకండ్. అటువంటిది తీసుకొని కాల్చాడు. ఎందుకు? జనాలను చూసి సంతోషంగా ఉండేది ఓరలేకపోతాడు. ఎందుకు అలా వచ్చిందని అంటే వాడి లోపల ఈ స్ట్రెస్, ఈ టెన్షన్ ఇవన్నీ ఉన్నాయి. ఎలా బయట పెట్టాలో తెలియదు. వాడికి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. వాడు ఫెయిల్యూర్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఫెయిల్ అయ్యాను, నాకు జీవితం వద్దు కాబట్టి ఎవరూ బతకూడదు. రాక్షసత్వం. దాన్నే వైలెన్స్ అంటారు, రాక్షసత్వం అన్నట్టు. అంటే మనము పోయినా పర్లేదు 10 మందికి ఉండాలి అనేది. ఇప్పుడు చాలామంది ఆర్గాన్ డొనేషన్ చేస్తారు. నేను చనిపోయినా పర్లేదు, నా గుండె, నా లివర్ ఉపయోగపడాలని ఆలోచన చూడండి ఎట్లా ఉంటుందో. ఇది సత్వగుణ ఆలోచన. అక్కడ నేను చనిపోకపోతే అందరు ఉండకూడదు, నేను ప్రేమించిన అమ్మాయి నాకే దక్కాలి, యాసిడ్ చల్లాలి, పొడి చేయాలి, చంపేయాలి. ఏంటిది? ప్రేమకు నిర్వచనం త్యాగం.
రైట్. అది ఎవరికి వస్తుంది? సత్వగుణం ఉన్నోడికి వస్తుంది. కాబట్టి ఇలా ఎందుకు జరుగుతుంది ప్రపంచంలో ఇదంతానంటే ఆ ఫీలింగ్స్ అవన్నీ ఒకటేసారి వచ్చేసి వాళ్ళకు దాని మీద పడుతున్నాయి. కాబట్టి జైసా ఫల్ వైసా ధన్, జైసా పానీ వైసా కలర్ హిందీలో చెప్తారు. అని అంటే మనం నీళ్లు ప్లెయిన్గా ఉంటాయి, దాంట్లో రెడ్ కలర్ వేస్తే రెడ్గా అవుతాయి, ఎల్లో కలర్ వేస్తే ఎల్లుగా అవుతాయి. మనుషులు కూడా అలాంటి వాళ్ళే, వాళ్ళకి ఎటువంటి ఫీడింగ్ ఇస్తే అలా తయారవుతారు. కాబట్టి ఇంతకుముందు ఒకటి కథ చెప్పాము కదా, ఒకటే తల్లి కడుపున ఇద్దరు పిల్లలు కూడా ఒకడు దొంగ అవుతాడు, ఒకడు మంచి ఆఫీసర్ అవుతాడు. ఆ రకంగా పెరిగిన ప్రాంతాన్ని బట్టి దాన్ని బట్టి. కాబట్టి మనము ఆ మెంటాలిటీ అది రాకూడదనంటే అటువంటి ఫుడ్ హ్యాబిట్స్ను మనము మానేసేయాలి, వదిలేసేయాలి. మీరు కోటీశ్వరులు కాదలుచుకుంటే. లేదు సార్ మేము ఇలానే ఉంటాం అని అంటే వాళ్ళకు ఇది అవసరం లేదు. కాబట్టి ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఐదర్ వే దే ఆర్ రిలేటెడ్ విత్ మనీ. అది కాదని అనుకోకూడదండి మీరు. మరి చాలామంది బిలియనీర్స్ తింటారు కదా, చూస్తారు కదా అని మీరు అనుకుంటుంటారు. మార్క్ జుకర్బర్గ్ ఎప్పుడైనా వాడికి పొట్టబడిందా చూసారా ఎప్పుడైనా? ఎప్పుడు టీ షర్ట్ వేసుకుని కనపడతాడు. టీ షర్ట్ వేసుకోవాలంటే మనకు భయం, కొంచెం పొట్టొచ్చిన ముందర కనపడుతుంది. ఆ రకంగా. తర్వాత స్టీవ్ జాబ్స్ యాపిల్ CEO ఇప్పుడు లేడు. అతనికి ఎప్పుడైనా చూసారు ఎట్టుంటాడు? అసలు ఎంత స్లిమ్గా ఉంటాడు. ఏం నేర్పిస్తున్నారు వాళ్ళంతా? వెజ్, తర్వాత నాన్ వెజ్, బిర్యానీ ఇవన్నీ తింటే అలా ఉంటారు వాళ్ళ పర్సనాలిటీ. ఎప్పుడో ఒకసారి తింటే అది తప్పు రాదు, 15 రోజులకు ఒకసారి, లేదా ఏదైనా పార్టీస్ కానీ దానికి వెళ్ళినప్పుడు. అది లేనిది ముద్ద దిగదనే వాళ్ళు అయితే చాలా తప్పు. ప్లస్ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఫిష్ను వెజ్లో తీసుకోవాలా నాన్ వెజ్ తీసుకోవాలని చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫిష్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్. ఈ కన్ఫ్యూజన్ లేకుండా తీసుకోవచ్చు, ఎందుకంటే ఫిష్లో ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. బెంగాల్లో బ్రాహ్మిన్స్ కూడా ఫిష్ తింటారు. దాన్ని ఫిష్ అన్నారు వాళ్ళు, జలపుష్పం అంటారు. జలపుష్పం అంటే మనం పొలంలో ఏదైతే కూరగాయలు పెరుగుతాయో అలా పెరుగుతాయి సముద్రంలో నేర్తాం. కాబట్టి ఫిష్కు ఇది కన్సిడరే కాదు. రైట్. సో బిలియనీర్స్ యొక్క ఫుడ్ హ్యాబిట్కి, వాళ్ళ ఎమోషన్స్కి, వాళ్ళ రిజల్ట్కి సంబంధం ఏంది అనేది ఇప్పుడు మీకు బాగా క్లియర్గా అర్థమై ఉంటుంది. సో వాట్ వీ ఆర్, వాట్ వీ ఫీడ్, మనం ఎలాంటి దాంతో మనం ఫీడింగ్ ఇస్తే ఎలా తయారవుతాం అనేది మీరు ఇప్పుడు ఉన్న పొజిషన్ చెప్తుంది. కాబట్టి దయచేసి పిల్లలకి ఆ నాన్ వెజ్ ఇవి అలవాటు పెట్టకుండా వాళ్ళకి ఎప్పుడో ఒకసారి పెట్టండి, కానీ వెజ్ మీద ఇంట్రెస్ట్ పుట్టేటట్లు చేయండి. అప్పుడు వాళ్లకు సత్వగుణం ఉంటుంది. మీకు ఏదైనా దెబ్బ తగులుతానే పరిగెత్తుకుంటూ వచ్చేది, అమ్మ నొప్పి తగిలిందా, నేను మందు రాస్తాలే, నేను పట్టి పెడతాలే అంటాడు. అదే రజోదమగా ఉన్నాడు, దెబ్బ తగిలిందా, పోయి చూపించుకొని రాపో డాక్టర్ దగ్గర అని చెప్తాడు. తేడా చూడండి. అంటే వాళ్ళు మంచిగా ఉండాలనుకున్నా ఆ వైబ్రేషన్స్ అనేవి ఉండనివ్వవు. కాబట్టి మనం దాన్ని తగ్గించుకోవాలి. మనలో ఉండ పాజిటివ్ ఎనర్జీ అంతా మన భవిష్యత్తుకు ఉపయోగించుకుందాం తప్ప అలాంటి దాంట్లోకి ఉపయోగించుకోకూడదు. సో హ్యాబిట్ ఫర్ వెజీ. అఫర్మేషన్ ఏమైనా చెప్తారా సార్? డెఫినెట్గా. ఇంత ఇంపార్టెంట్ థింగ్ చెప్పినప్పుడు, బిలియనీర్స్ హ్యాబిట్ చెప్పినప్పుడు అఫర్మేషన్ చెప్పకపోతే ఇలాగా. అఫర్మేషన్ ఒకవేళ మీకు ఫర్గెట్ అబౌట్ ఎస్టర్డే, నిన్నటిది నిన్న, ఇవాళ నుంచి మీరు ఎప్పటికైనా అఫర్మేషన్ చెప్పుకునేటప్పుడు మ్యాక్సిమం వెజ్కు రండి. ప్లస్ అట్ ద సేమ్ టైం నాన్ వెజ్ని పూర్తిగా తగ్గించేసేయండి. అది 15 రోజులకు ఒకసారి పెడితే మంచిది, లేదా నెలకోసారి పెడితే ఇంకా మంచిది. కాబట్టి మీరు నేను పూర్తిగా మాంసాహారం తగ్గిస్తున్నాను, నేను కూడా ఒక బిలియనీర్ అవుతున్నాను అని చెప్పేసి మీరు అఫర్మేషన్ మీరు పెట్టుకోండి. రైట్. ఎందుకు సార్ అంటే నాన్ వెజ్ మానేస్తేనే అంత ఎఫెక్ట్ ఉంటుందని అలా చెప్పగలుగుతారు మీరు? ఇందాక చెప్పాం కదా, వాట్ వీ ఆర్, వాట్ వీ ఈట్. మనము ఏంటి అనేది మనం తినేదాన్ని బట్టి తయారవుతాం. ఈ బాడీ దాన్ని తీసుకునే కదా డెవలప్ అయ్యేది. కాబట్టి అందరూ ప్రోటీన్ అని ప్రోటీన్ వెంటపడకుండా నేను చెప్పినట్లు ఈ సత్వగుణాన్ని మీరు అలవర్చుకోవాలి. సత్వగుణం ఎవరు అలవర్చుకుంటారో వాళ్ళు ఈ యూనివర్స్కు, ఈ ప్రకృతికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఎప్పుడైతే ప్రకృతికి మీరు యూనివర్స్కి సహాయం చేస్తారో డెఫినెట్గా ఇట్ విల్ గివ్ ఏ గుడ్ రిజల్ట్స్. అది కూడా మీకు పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. రైట్. కాబట్టి మీరు ఆ రకంగా దాన్ని తీసుకుని మీ సంపదను పెంచుకోవచ్చు. షూర్, డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ నాగరాజు గారు. చూశారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ పర్టికులర్గా మనీ అట్రాక్షన్, మనీ మెడిటేషన్, మనీ అఫర్మేషన్ అండ్ మనీ విజువలైజేషన్, సబ్ కాన్షియస్ మైండ్ పవర్, లా ఆఫ్ అట్రాక్షన్, వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ అండ్ మీకు హెల్త్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కావాలన్నా సరే, పర్సనల్ కౌన్సిలింగ్ కావాలన్నా సరే, అండ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి విషయాలైనా సరే, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అయినా సరే, అండ్ దాంతోపాటు డివోర్స్డ్ పీపుల్ చాలామంది ఉంటారు. సో సింగిల్ లైఫ్ని ఏ విధంగా లీడ్ చేయాలి, లేదా బిజినెస్ ఐడియాస్ని ఏ విధంగా పెంచుకోవాలి,
అండ్ కొంతమంది బిజినెస్ డెవలప్ బాగానే ఉంటుంది, బట్ చిన్న చిన్న లూప్ హోల్స్ అయితే తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. సో బిజినెస్ ఏ విధంగా అయితే రన్ అవుతూ ఉంటుందో ఒక్కొక్క మార్జిన్ వరకే కనిపిస్తుంది. దాని నుంచి డబ్బులు చేసుకోవడానికి టిప్స్ కానీ లేదంటే ఐడియాస్ కానీ ఏ విధంగా జనరేట్ చేయాలి అనేటువంటి విషయాలు ప్రత్యేకించి సో మీకున్న లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. సో మీరు బండి విశ్వేశ్వరరెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే ఇటువంటి విషయాల మీద పర్టికులర్గా మీరు కాల్ చేయొచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.